కడప జిల్లా మైదుకూరు పట్టణంలోని తిరుమలనాథ స్వామి ఆలయంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కావాలని చంద్రబాబు తప్పుగా మాట్లాడుతున్నారని, లడ్డూలో కల్తీ చేసిన వారు సర్వనాశనం అయిపోతారని రఘురామిరెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుని ఉంటే బాగుండేదని రఘురామిరెడ్డి ఆకాంక్షించారు. మరి ఆ ప్రకటన ఉద్దేశం ఏంటంటే, తిరుపతి ప్రసాదం లడ్డూ తయారీలో కొన్ని జంతువుల కొవ్వు దాంట్లో కలిసింది అని చెప్పడం జరిగింది. మరి నాకు అర్థం కావటం లేదు, జంతువుల కొవ్వు ఏ రకంగా కలుపుతారు ఈ యొక్క నెయ్యిలో. అన్నిటికి మించి ఒకటి చెప్తున్నాను, అందులో కూడా పంది కొవ్వు ఏదైనా అంటున్నారు. అది ఎప్పుడు జరిగింది, ఎప్పుడు శాంపుల్ తీశారు? మే 13వ తారీఖున ఎన్నికలు అయిపోయినాయి. జూన్ 4వ తారీఖున కౌంటింగ్ అయిపోయింది. దాదాపు 100 రోజులు పరిపాలన పూర్తి అయిపోయింది. దాని తర్వాత ఎన్నో ట్యాంకర్లు వచ్చాయి, నెయ్యి ట్యాంకర్లు వచ్చాయి, రకరకాల ఇది చేస్తున్నారు. ప్రతి ఒక్క ట్యాంకర్ని కూడా టెస్ట్ చేస్తున్నారు. టెస్ట్ చేసిన తర్వాత బాగుంటేనే అన్లోడ్ చేసుకుంటున్నారు, లేకపోతే ఎనికి పంపిస్తున్నారు. అది సాంప్రదాయంగా కొన్ని సంవత్సరాల నుంచి కూడా జరుగుతాం. మరి ఎన్నికలు అయిపోయి ప్రభుత్వం ఏర్పాటయ్యి దాదాపు